హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, మనకైతే జూన్ మంత్ అయితే అయిపోయింది కదా. సో జూలైలోకి అయితే త్వరలో అయితే అడుగు పెడుతున్నాం మనము. సో జూన్ మంత్లో మనం చూసుకుంటే మనకు 1-2 మొబైల్స్ లాంచ్ అయ్యాయి అనమాట. సో మంచిగా ఏళ్ల పైన లెక్క పెట్టవచ్చు ఏమేమి మొబైల్స్. వన్ ప్లస్ కాంపాక్ట్ ఫోన్ కావచ్చు, ఇలా కొన్ని బడ్జెట్ ఫోన్లు అయితే తీసుకొచ్చారు. కాకపోతే మనకు జూలై మంత్ లో అయితే ఒక పెద్ద మొబైల్ జాతర జరగబోతుంది అనమాట. సో బడ్జెట్, కాంపాక్ట్, ఫ్లాగ్షిప్, ఫోల్డ్, ఫ్లిప్ అనుకుంటా అన్ని కేటగిరీస్ లో మనకైతే ఫోన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఏ బ్రాండ్స్ తీసుకొస్తుందో అని చెప్పేసి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం అనమాట. సో వీడియో నచ్చినాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఉండండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతే మనకు జూలై మంత్ స్టార్టింగ్ జూలై 1st రోజు మనకైతే నథింగ్ ఫోన్ 3 అయితే వస్తుందన్నమాట. ఈసారి వీళ్ళైతే చాలా చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు. నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2. సో అసలు ఎలాంటి సంబంధం లేకుండా మనకు కంప్లీట్గా డిజైన్ చేంజ్ చేస్తూ మనకు ప్రైస్ కూడా పెంచుతూ వీళ్ళైతే ఫస్ట్ రోజు అయితే మన ఇండియాలో అయితే నథింగ్ ఫోన్ 3 అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే కనుక ఇందులో మీకు 6.67 OLED డిస్ప్లే రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే రావచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. అదే 45 watts మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు అనమాట. కాకపోతే ఈసారి ఏదైతే బ్లాక్ సైడ్ డిజైన్ ఏదైతే గ్లైఫాన్ లైటింగ్ డిజైన్ ఏదైతే ఉందో అది మొత్తంగా వీళ్ళు తీసేశారనమాట. సో కెమెరా మాడ్యూల్ కూడా మొత్తం అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేశారు. సో మొత్తం చేంజెస్ చేస్తూ వీళ్ళు ఈసారి కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇదైతే ప్రైస్ విషయానికి వచ్చేస్తే కూడా వీళ్ళు ఈసారి ఎక్కువనే పెట్టేశారనమాట. సో ఎట్లా అంటే 50,000 నుంచి 60,000 వరకు అయితే ఉండొచ్చు అనమాట నథింగ్ ఫోన్ 3 ప్రైస్ అనేది. సో నాకు తెలిసి నథింగ్ వాళ్ళు ఇది ఒక సాహసమే చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 ఇప్పటి వరకు వాళ్ళు అనుకున్నంత సక్సెస్ రేట్ని పొందలేకపోయారు. ఒక నథింగ్ ఫోన్ 1 వచ్చింది అనుకుంటా. సో 2 అయితే రాలేదు కాబట్టి వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఒక 40 నుంచి 30-40 మధ్యలో ప్రైజెస్ పెట్టుకొని మొబైల్ చేస్తే చాలా మంచిదని చెప్పేసి నా రిక్వెస్ట్ అనమాట వాళ్ళకైతే. చూద్దాం. జూలై 1st రోజు వీళ్ళైతే తీసుకురాబోతున్నారు నథింగ్ ఫోన్ 3 మొబైల్ అనేది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ లాంచింగ్ మొబైల్ వచ్చేసి మనకైతే ఓపో దగ్గర నుంచి అనమాట. ఓపో వాళ్ళు జూలై 3rd రోజు అయితే ఇండియాలో అయితే ఓపో రెనో 14 సిరీస్ అనేది తీసుకురాబోతున్నారు అనమాట. కంప్లీట్గా 2 మొబైల్స్ అయితే వస్తాయి మనకు. ఓపో రెనో 14, ఓపో రెనో 14 Pro మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. వీటి గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఇవి కెమెరా బేస్డ్ అది కాకుండా ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే ఇక స్పెక్స్ విషయానికి వచ్చేసి కనుక AMOLED డిస్ప్లే తీసుకురాబోతున్నారు. 6000 బ్యాటరీ అయితే ఉంటుంది మీకు. ఇదైతే 14 సిరీస్లో. అదే మీకు 14 Proలో అయితే 6200 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నారు. మొబైల్స్ కూడా మనకైతే 30 నుంచి 50,000 వరకు అయితే ఉండొచ్చు అనమాట. ప్రైసింగ్ అనేది ఎందుకంటే 14 Pro ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక ప్రైస్ పెట్టి వీళ్ళైతే రేపు జూలై 3rd రోజు అయితే కెమెరా బేస్డ్ ఓపో రెనో 14 సిరీస్ అయితే వీళ్ళు మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే OnePlus దగ్గర నుంచి అనమాట. OnePlus వాళ్ళు అయితే రేపు జూలై 8th రోజు అయితే OnePlus Nord 5 అంతేకాకుండా OnePlus Nord CE 5 మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. OnePlus Nord 4 అంతేకాకుండా OnePlus Nord CE 4 మనకు ఎంత సక్సెస్ అందుకున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఈసారి మనం చాలా చేంజెస్ చేస్తూ మనం వీళ్ళ కూడా 5 సిరీస్ అనేది తీసుకురాబోతున్నారు అనమాట. ఫస్ట్ మనం అయితే OnePlus Nord 5 గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకు అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండొచ్చు అనమాట. 5500 mAh బ్యాటరీ తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా మీకు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా తీసుకొస్తున్నారు. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చేసి మనకు 30,000 అయితే పెట్టవచ్చు అనమాట. అది బేస్ ప్రైస్. ఇంకా C5 గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకు డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో బ్యాటరీ అనేది చాలా ఎక్కువ తీసుకొస్తున్నారు అనమాట. 6100 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. అది కూడా మనకు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు అనమాట. ఇది కూడా మనకైతే 25,000 సెగ్మెంట్లో అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వచ్చు అనమాట. ఇది OnePlus Nord CE 4 ఉంది కదా, దాని తర్వాత సిరీస్ CE 5 అనమాట. ఇది కూడా మనకైతే రేపు జూలై 8th రోజు అయితే మన ఇండియాలో అయితే OnePlus Nord CE 5 అంతేకాకుండా OnePlus Nord 5 అయితే లాంచ్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి అనమాట. రేపు జూలై 9th రోజు అయితే మన ఇండియాలో అంతేకాకుండా గ్లోబల్గా అయితే వీళ్ళైతే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 అంతేకాకుండా G Flip 7 సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈసారి మనకు ఫోల్డ్ అంతేకాకుండా ఫ్లిప్ ఒకేసారి వస్తున్నాయి. దాంతోపాటు వీళ్ళు ఒక స్పెషల్ కూడా తీసుకురాబోతున్నారు. ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదన్నమాట, ఎవరికి తెలియదు. సో లీక్స్ ప్రకారం వీళ్ళు ఒక ఫ్యాన్ ఎడిషన్ ఫ్లిప్ ఫోన్ కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. స్పెషల్ ఎడిషన్ అన్నమాట ఇదైతే. సో వీళ్ళు ప్రస్తుతానికి అయితే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 అంతేకాకుండా G Flip 7 తీసుకొస్తున్నారు అనమాట. రేపు జూలై 9th రోజు అయితే ఒక అన్ప్యాక్డ్ ఈవెంట్ పెట్టి అయితే. సో మెయిన్గా ప్రాసెసర్ విషయానికి వచ్చేసి కనుక స్నాప్డ్రాగన్ 888 కావచ్చు, అంతేకాకుండా కెమెరా విషయానికి వచ్చేసి 200 మెగాపిక్సెల్ కావచ్చు. ఇలా కొన్ని చేంజెస్ మనకు సామ్సంగ్ అంటే తెలుసు కదా, చాలా చేంజెస్ చేసుకుంటూ మన ఎక్స్పెక్టేషన్ బాగానే తీసుకొస్తున్నారు అనమాట ఈసారి. కాకపోతే ప్రైసింగ్ కూడా అలానే ఉండబోతుంది అనమాట. ఈసారి మనకైతే G Fold 7 ప్రైసింగ్ వచ్చేసి మనకు 1,70,000 వరకు అయితే ఉండొచ్చు అనమాట. అదే ఫ్లిప్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు 1,10,000 నుంచి 1,20,000 మధ్యలో అయితే ఉండొచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే చెప్పబోతున్నారు అనమాట. ఇంకా స్పెక్స్ ఏం లీక్ కాలేదు. రేపు జూలై 9th రోజు అయితే మన ఇండియా వాళ్ళు అయితే గ్లోబల్ గా అయితే సామ్సంగ్ గెలాక్సీ G Fold G Flip మొబైల్ 7 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి అనమాట. సో ఇన్ఫినిక్స్ కూడా చాలా మంచి మొబైల్ తీసుకురాబోతుంది. సో మంచి మొబైల్ తీసుకొచ్చింది కూడా రీసెంట్ గా ఒక బడ్జెట్ గేమింగ్ ఫోన్ కూడా తీసుకొచ్చింది, చాలా బాగుంది అనమాట. సో 25K సెగ్మెంట్ లో అయితే ఇక మనకు త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ కూడా తీసుకురాబోతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 60 Pro 5G అని చెప్పేసి ఈ మొబైల్ తీసుకురాబోతుంది అనమాట. ఇందులో మీకు 6.67 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది, MediaTek Dimensity ప్రాసెసర్ అయితే ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5500 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు అనమాట. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది మనకు 10,000 నుంచి 15,000 వరకు మధ్యలో బడ్జెట్ ఫోన్ అయితే వీళ్ళు మిడ్ ఆఫ్ ది జూలైలో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. మనకు సో జూలై మంత్ లో లాంచ్ అయ్యే మొబైల్స్ లో మనకైతే నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటరోలా దగ్గర నుంచి అనమాట. సో మోటరోలా కూడా ఒక 2 బడ్జెట్ మొబైల్ తీసుకురాబోతుంది. సో మోటరోలా G96 అంతేకాకుండా G86 పేరుతో తీసుకురాబోతుంది. సో G96 విషయానికి వచ్చేస్తే కనుక ఇందులో మీకు 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా తీసుకొస్తున్నారు అనమాట. సో దీని ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక 20 నుంచి 25,000 రూపాయలు అయితే లాంచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మోటరోలా G86 గురించి మాట్లాడుకుంటే కనుక దీన్ని బడ్జెట్ లో బ్యాటరీ ఫోన్ కానీ పిలవచ్చు అనమాట. ఇందులో మీకు 6700 mAh బ్యాటరీని తీసుకురాబోతున్నారు అనమాట. సో దాంతో పాటు మీకు MediaTek Dimensity ప్రాసెసర్ అయితే ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మనకైతే జూలైలో అయితే లాంచ్ అవ్వచ్చు అనమాట బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే. గైస్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి అనమాట. సో రియల్మీ 15 సిరీస్ మనకు జూలైలో లాంచ్ అయ్యే అవకాశాలు చాలా అయితే ఎక్కువ కనబడుతున్నాయి అనమాట. ఇప్పటికే టీజర్ కూడా చేశారు రియల్మీ వాళ్ళు అయితే. సో రియల్మీ 15 సిరీస్ తీసుకురాబోతున్నారు. కంప్లీట్ గా రియల్మీ 15, రియల్మీ 15 Pro 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో కూడా సో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లేకపోతే డైమెన్సిటీ ప్రాసెసర్ యూజ్ చేసి వీళ్ళు కూడా మంచి బ్యాటరీ ఫోన్ అంతేకాకుండా కెమెరా బేస్డ్ ఫోన్ తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి సో రియల్మీ 15 సిరీస్ కూడా మనకైతే సో జూలై ఎండింగ్ లేదా జూలై మిడ్ లో అయితే మనకు లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక వివో దగ్గర నుంచి అనమాట. సో వివో మనకైతే సో OnePlus కి కాంపిటీటర్ గా తీసుకురాబోతుంది అనమాట. రీసెంట్ గానే మనకు OnePlus కాంపాక్ట్ ఫోన్ లాంచ్ చేసింది కదా, OnePlus 13s అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వివో వాళ్ళు కూడా Vivo X200 FE అనే పేరుతో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇది కూడా కాంపాక్ట్ ఫోన్ అయితే ఉండొచ్చు అనమాట. ఇంచుమించు మీకు OnePlus కంటే బెటర్ గానే స్పెక్స్ తీసుకురాబోతున్నారు వీళ్ళైతే. MediaTek Dimensity ప్రాసెసర్ కావచ్చు, లేకపోతే IP6869 వాటర్ రెసిస్టెన్స్, 6000 mAh బ్యాటరీ, ఇలా చాలా చేంజెస్ చేస్తూ మనకు OnePlus కి కాంపిటీటర్ అయితే వివో వాళ్ళు కూడా Vivo X200 FE సిరీస్ అని తీసుకురాబోతున్నారు అనమాట. ఫ్యాన్ ఎడిషన్ అనమాట. ఇది స్పెషల్ ఎడిషన్ అయితే కాంపాక్ట్ ఫోన్ కూడా వివో వాళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, సో అప్కమింగ్ మొబైల్స్ ఇన్ జూలై అనమాట. సో జూలై మంత్ అయితే ఒక మంచి జాతర జరగబోతుంది మొబైల్స్ అనేది. సో ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, తర్వాత అయితే జూలై మంత్ లో అయితే కొనుక్కోండి మంచి ఆఫర్స్ లో అయితే. సో గైస్ చూసారు కదా, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.